మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే ఒక 42 సెకండ్స్ అనే అల్లు అర్జున్ గారి టాపిక్ నడుస్తూ ఉంది. అండ్ దీని మీద కొన్ని కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. అంటే అల్లు అర్జున్ని కలవాలి అంటే కొన్ని కొన్ని ప్రోటోకాల్స్ అవి ఇవి ఇష్యూస్ అంటున్నారు కదా. నేను విన్నాను ఈ విషయము నేను విన్నాను రీసెంట్గా దీని మీద డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు కదా ఆయన వంశీ ఆయన ఉంటుంది, ఆయన కూడా చెప్పారు. సో ఇది నిజంగా చాలా వరస్ట్ థింగ్ అండి. సో అల్లు అర్జున్ గారు చెప్పారో లేదో తెలియదు, అల్లు అర్జున్ గారి టీం చెప్పారో లేదో తెలియదు, అసలు వాళ్ళు ఎవరు చెప్పుండకపోవచ్చు. కానీ దీన్ని వేరే హీరోల ఫ్యాన్స్ లేకుంటే వేరే నార్మల్ మన టీఎఫ్ఐ యూత్ ఉంటారు కదా, సో మన యూత్లో ఎవరికో తిక్కరేగి ఇట్లాంటి రూల్ ఒకటి తీసుకొచ్చారు అని చెప్పేసి ట్విట్టర్లో హంగామా చేస్తున్నారు బ్రో. నిజంగా వరస్ట్ థింగ్ బ్రో. ఎందుకంటే ఒక హీరోని కలవాలంటే 42 రూల్స్, చెప్పులు తీసేసి పోవాలి, ఆ తర్వాత ఫోన్లు ఉండకూడదు, అది ఉండకూడదు, ఆ చేతిలో గ్లౌజ్ వేసుకోవాలి, అది ఇదని చెప్పేసి 42 రకాల రూల్స్ పెట్టారు. సో ఇన్ని రూల్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవంగా ఏ హీరో అయినా కానీ తన అభిమానిని కలవడం కోసం లేకుంటే తన అభిమాని తన దగ్గర రావడం కోసం ఎప్పుడు ఏనాడు ఇప్పుడు చూసుకోవచ్చు. అల్లు అర్జున్ గారు రీసెంట్గా చాలా స్టేజ్ల మీద అవిటి వాళ్ళని లేకుంటే నార్మల్గా పర్సన్స్ని ఎవరైనా వెళ్తే ఫ్యాన్స్ అయ్యా అని చెప్పేసి దగ్గర వేసుకుంటాడు. ఈ విషయంలో నేను చాలా అగ్రి అవుతా. మా బాయ్ కొంచెం యాటిట్యూడ్ అయితే ఉండొచ్చేమో కానీ మరి అంత బల్బ్ అయితే లేదు మావాడు. సో మావాడుగా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక యాజ్ ఎ టీఎఫ్ఐ ఫ్యాన్గా చెప్తున్నాను. సో బన్నీ గారికి చెప్పేది వినండి ఒక నిమిషము. బన్నీ గారికి కొంచెం యాటిట్యూడ్ ఉంది అంటే ఓకే, కానీ మరి ఇంత వరస్ట్ యాటిట్యూడ్ ఉందంటే మాత్రం నేను ఒప్పుకోను. అది సో బన్నీ గారు చాలా వరకు చెప్పుకోవాలి అంటే ఫ్యాన్స్ కోసం చాలా వరకు ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ లేని నేను లేను అని చెప్తారు, నా ఆర్మీ అని గొప్పగా చెప్పుకుంటాడు. అలాంటిది ఆయన గురించి అంత వరస్ట్గా వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియదు. ఇంకోటి సో దీన్ని ఎవరైనా కామన్ ట్రోలర్ ఏమైనా ట్రోల్ చేసిండో మరి ఫ్యాన్స్ ట్రోల్ చేశారో తెలియదు. ఛత్రపతి మూవీలో ప్రభాస్ గారు నార్మల్గా ఆ కత్తి అది గుచ్చి తింటాడు, ఊరకాయ అదే ఆవకాయ తిని ఆ కత్తిని అట్లా ఇసిరేస్తారు కదా సీన్లో, ఆ కత్తి సీదా పోయి మా బాయ్ గుచ్చుకుంటాడు. అంటే అది ట్రోల్ చేశారు. అంటే అంత ఘోరంగా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు బ్రో. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా మన హీరోనే. సో ట్రోలింగ్ అంటే ఓకే, కానీ మరీ ఇంత వరస్ట్ ట్రోలింగ్ వద్దేమో అని చెప్పేసి నా ఉద్దేశం. అది ఇంకోటి నార్మల్గా ఎవరు ఏమి ఇచ్చినా అది బాయికే గుచ్చుకున్నట్టు పెడుతున్నారు. అలా పెట్టకండి బ్రో. నిజంగా ఇదేం మాస్ ర్యాగింగ్ కాదు. నేను నిజంగా ఒక టీఎఫ్ఐ అంటే ఫ్యాన్గానే చెప్తున్నాను. ప్రతి హీరో ఇప్పుడు చూడండి దేశాలకు చాటుతుంది పుష్ప 2. సో దేశాల్లో పాకుతుంది సినిమా. ప్రతి ఒక్కడు ఎవడైనా కానీ డేవిడ్ వార్నర్ బ్రో పుష్ప జుక్కెగానే సాలా అంటాడు. సో పెద్ద పెద్ద ఆర్టిస్టులు బాలీవుడ్, కాలీవుడ్, మిగిలిన అన్ని వుడ్లు ఆల్మోస్ట్ అన్ని వుడ్లు కూడా సో అల్లు అర్జున్ గారి ఆ స్టైల్నే కాపీ కొడుతున్నారు. రీసెంట్గా ఇప్పుడు నార్మల్గా చిన్న పిల్లలు కూడా ఏంది తగ్గేదే అంటున్నారు. అది సో అంత మంచి ఇది తెచ్చుకున్న ఆయనకి మరి నిజంగా ఇంత వరస్ట్గా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు ఇంత కొన్ని సార్లు అనిపిస్తుంది బ్రో, ఇంత వరస్ట్ థింగ్ ఆలోచిస్తారా మన జనాలు, మన ట్రోలర్స్. మన చెప్తారు మళ్ళీ వేరే హీరో ఫ్యాన్స్ చేశారు లేకుంటే ఆ హీరో ఫ్యాన్స్ చేశారని చెప్పి ఫ్యాన్ వార్లు పెడుతున్నారు. ఫ్యాన్ వార్లు పెట్టకండి బ్రో, వాళ్ళు బాగానే ఉంటారు, మనమే కొట్టుకోవాలి. చూసాం కదా మనం రీసెంట్గా అన్నీ చూస్తూనే ఉన్నాం కదా, పేర్లే ముద్దులు కానీ అన్నీ చూస్తూనే ఉన్నాం కదా. అందరూ కలుస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ ఓదార్చుకుంటున్నారు, అందరూ పరామర్శించుకుంటున్నారు, అందరూ సారీలు చెప్పుకుంటారు, అందరూ థ్యాంక్ యూ చెప్పుకుంటారు. వాళ్ళకి నడుస్తుంది, మనం ఎందుకు మళ్ళీ మధ్యలో కొట్టుకొని సావడము? నాకు అదే అనిపిస్తుంది. సినిమా చూసావా, యాజ్ ఎ సినిమా ఫ్యాన్గా ఒక సినిమా చూసావా, చూడు, నీకు నచ్చిందా ఇంకొకసారి చూడు, నచ్చిందా ఇంకొకసారి చూడు, 10 సార్లు చూడు. నీ సినిమా నువ్వు 10 సార్లు చూడు. ఎందుకంటే నీ డబ్బులు నువ్వు చూస్తున్నావు, నిన్ను ఎవడా పెట్రోల్ లేడు. నువ్వు అది ఎందుకు చూస్తున్నావు అని చెప్పి నేను క్వశ్చన్ చేసిన అనుకో, అప్పుడు చెప్పు నాకు. అంతేలే కానీ నువ్వు ఏ ఫ్లాప్ మూవీ అయినా చూడు బ్రో, అది నీకు నచ్చిందంటే చూడు. ప్రతి సినిమా ఒకరికి నచ్చింది, 100 మందిలో ఒకరికి ఖచ్చితంగా నచ్చింది. అది చూడండి, అవి మాట్లాడండి, తప్పులేదులే. కానీ అనవసరంగా ఆ కత్తి గుచ్చడాలు లేకుంటే త్రిశూలాలు గుచ్చడాలు, ఏది గుచ్చినా మరీ అంత ఘోరంగా ట్రోల్ చేయడాలు అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఈ 42 హ్యాండ్ షేక్స్ అని చెప్పేసి అవి తీసుకోవడాలు చాలా వరస్ట్ థింగ్ అండి. ఇవన్నీ ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇంకోటి ఫ్యాన్ వార్లు అయితే గట్టిగా చేస్తున్నారు, చేయకండి ఫ్యాన్ వార్లు ఎందుకు ట్విట్టర్లో. నిజంగా చాలా ఏం చెప్పుకుంటాం బ్రో, ఏమని చెప్పుకుంటాం, ఏమని చెప్పుకుంటాము. నీ హీరో మీద నీకు అభిమానం ఉంటే అభిమానం చూపించుకో, అంతేగాని వేరే హీరోని కించపరచకు. సో మనం చెప్తాం కదా, మన భాషని అదే మన మతాన్ని పూజించాలి, పరమతాన్ని గౌరవించాలని చెప్పేసి అట్లా చెప్తారు కదా పెద్దలు. నీ హీరోని నువ్వు పూజించుకో, పర హీరోని గౌరవించుకో. అది
నేను చెప్పేది అదే. థ్యాంక్ యూ.